నువ్వు ముందు వస్తావు కదా. పరిగెత్తాలి, ఎవరు చేయి ముట్టుకోవద్దు, దూరంగా పరిగెత్తాలి, 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 పరిగెత్తాలి. మమ్మల్ని ఎవరు గోవింద అమ్మాయిని కూడా దిగంతవ్యాపిని భూయాత్ సాయి లోకహితాయిని శ్రీరంగ శ్రీయం అనుభద్రవాం అనుజన్మయం శ్రీమాన్ శ్రీరంగ శ్రీయం అనుభద్రవాం అనుజన్మయం నమః శ్రీ శైలనాథాయ భూమినగరజన్మనే సదానందపరమాప్యాయ వాణిదేవాయ మునిదేవాయ మారగంబాన్ మనోరమాన్ మానసివన్ మానసివన్ కేగంబ శేషి శ్రీనామలచారేవారి కేదేవార్పణాదేవారి ఇటు కాదు అటు క్రాస్ గా పెట్టుకోండి. మొక్కలు అటు పెడితే అన్న లక్ష్మణరావు నగర గౌరవాధ్యక్షుడిని ఇవాళ అధ్యక్షుడిగా చేశాను. ఇది ఐశ్వర్య నగర్లో ఉన్న సదారామనామ క్షేత్రం. మేము చిన్నపిల్లప్పుడు అంటే దాదాపు 60 ఏళ్ల క్రితం మా పెద్దలు ఈ స్థలాన్ని కొని ఇక్కడ నిర్మించి చేశారు. కాబట్టి ఈరోజు ప్రతి 30 సంవత్సరాల నుంచి మేము కార్తీక వనభోజనాలు చేసుకుంటున్నాము.
మళ్ళీ ఈ స్ఫూర్తితోని శ్రీరామనవమి స్ఫూర్తితోని గోదాదేవి కళ్యాణం, వినాయక చవితి, ముక్కోటి ఏకాదశి, కృష్ణ జయంతి, ఇన్ని కార్యక్రమాలు మా మేదర సంఘీయులందరూ కలిసి ఒక 60 ఏళ్ల నుంచి కూడా దీన్ని ఏర్పాటు చేసుకొని ఒక ఐక్యతగా వనభోజనాలు కూడా మనకి ఎన్ని ఉండకూడదని ఒక 30 సంవత్సరాల నుంచి ఐక్యతతో వనభోజనాలు చేసుకొని ప్రతి ఒక్కళ్ళ సహకారంతో మేదర బంధువులందరినీ మా జిల్లా వైడ్గా కూడా సంఘ నాయకుల్ని, రాష్ట్ర నాయకుల్ని, రాజకీయ నాయకుల్ని అందరినీ పిలిపించి వనభోజనాలు ఏర్పాటు చేసుకొని అందరూ కోలాహలంగా ఆటల పోటీలు పెట్టుకొని బాగా సంతోషంగా అందరూ ఒకరొకరు గౌరవించుకొని ఏ ఇబ్బంది లేకుండా అందరు కలిసి చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేశారు మా పెద్దలు. అలాగే ఇప్పటికే అదే కొనసాగిస్తున్నాం. మాలో ఐక్యత భావం కోసము ఈ వనభోజనాలు కూడా ఈ శ్రీరామనవమి, గోదాదేవి కళ్యాణం, వినాయక చవితి, ముక్కోటి ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాం. మేమంతా ఒక ఐక్యతగా ఉంటాం. 4-5 బజార్లు ఉన్నా కానీ ఐక్యతతో ఈ కార్యక్రమాన్ని చేసుకుంటాం. ఈరోజు మన రంగనాథుల పక్కన ఉన్నటువంటి సదారామనామ క్షేత్రంలో మేదరి బంధువులు, హిందూ బంధువులందరూ కలిసి కూడా కార్తీక వనభోజనం జరుపుకుంటున్నాము. ఈ మాసం ప్రత్యేక మీ అందరూ తెలిసిందే. కార్తీక మాసంలో ఈశ్వరుడికి కానీ మన విష్ణుమూర్తికి కానీ పూజలు చేసుకుంటే గత జన్మలో ఉన్న పాపాలు అలాగే ఈ జన్మలో ఉన్న పాపాలు తొలగిపోతాయి. కాబట్టి అలాగే ఎప్పటిలాగా మేము దాదాపు 10 జరుపుకున్నాం ఈ కార్తీక వనభోజనాలు. దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం మా మేదరి బంధువులు అలాగే హిందూ బంధువులు కలిసి చేసుకుంటున్నాం. కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పిన ఒకటే, హిందూ ధర్మం వర్ధిల్లాలి, సనాతన ధర్మం వర్ధిల్లాలి, హిందూ ఐక్యత వర్ధిల్లాలి. జై శ్రీరామ్, జై హనుమాన్. ప్రధాన కార్యదర్శిని మేమందరం కలిసి ఒంగోలు పట్టణ, ప్రకాశం జిల్లా మేదరులందరూ కలిసి కూడా ఈ కార్యక్రమం చాలా ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాము. ప్రతి ఏడాది కూడా గత 30 ఏళ్ల బట్టి ఈ కార్యక్రమాన్ని చాలా విజయంగా జరుపుకోవడం. కార్తీక మాస వనభోజనాలటువంటి కార్యక్రమాన్ని గత 30 ఏళ్ల బట్టి ఘనంగా జరుపుకుంటూ ఇలా పిల్లలకి ఆటలని ఇలా కొన్ని ప్రోగ్రాలు పెట్టుకుంటూ బాగా విజయవంతంగా మేము చేసుకుంటున్నాము. మా పెద్దలు కూడా మాకు బాగా సహకరిస్తున్నారు. ఇలా కార్యక్రమాలు, కార్తీక మాస వనభోజన కార్యక్రమాలు అనేది మేము ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము ఈ రామాలయంలో. ఇందుకు చాలా మాకు ఆనందంగా ఉంది. ఏం చేశారు ఒకరు చెప్పినా అసలు ఏం జరిగింది ఎవరు చెప్పట్లా. ఏం సమారాధన చెప్పండి, కార్తీక సమారాధన ఒకరు చెప్పట్లా. అది నువ్వు చెప్పు చాలు. కార్తీక సమారాధన చెప్పట్లా. ప్రతి సంవత్సరం వచ్చే కార్తీక మాసంలో ఈ గుడిలో మేము జరుపుకుంటున్నామని చెప్పి చెప్పు గట్టిగా. జై మేదర, జై జై మేదర. మీరు ముందుకు రండి సార్. ఉన్నాడు. ఓకే, నా పేరు భవనాథ్ చంద్రశేఖర్ ఫ్రమ్ సింగరాయకొండ. మేమంతా మేదలమే. మా పెద్దవాళ్ళు ఇచ్చిన సాంప్రదాయాన్ని మేము పోగొట్టుకోకుండా వాళ్ళ అడుగులు నడుస్తూ అందరితో అనుకూలంగా వాళ్ళ పెద్దవాళ్ళ సహకారంతో అందరము బంధుమిత్రులు మేము ఐక్యతకి మారుపేరుగా జీవిస్తూ ఈ సంవత్సరం గత 3 సంవత్సరాల నుంచి జరుపుకుంటా ఉన్నాము. దానికి మాకు రాజకీయ నాయకులు కూడా మాకు సహకరిస్తూ ఉన్నారు. అందరితో మేము ముందుకు పోవాలని మా జాతిని మేము గౌరవించుకుంటూ మాకు ఇచ్చిన అవకాశాన్ని త్వరకు నా పేరు కేతా చలపతిరావు, ప్రకాశం జిల్లా మేదర సంఘ అధ్యక్షుడిని. మేము ఈరోజు ఇక్కడ స్థానిక రామాలయంలో గత 30 సంవత్సరాల నుంచి కార్తీక మాసం వనభోజనాలు నిర్వహించుకుంటున్నాం. మేదర సంఘుల ఆధ్వర్యంలో వాళ్ళ సహకారంతో ఎంతో ఘనంగా నిర్వహించుకుంటూ పెద్దలందరినీ గౌరవించుకుంటూ విష్ణు సహస్ర పారాయణము అన్ని రకరకాల కార్యక్రమాలు చేసుకుని భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటాం. ఇంకా ముందు ఇంకా ఘనంగా చేసుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం. మా మేదర బంధువులందరూ కలిసి ఈ సంవత్సరం కార్తీక మాసంలో ఈ మన రామాలయంలో కార్తీక వనభోజనాలు జరుపుకుంటున్నామండి. గత 30 సంవత్సరాలు జరుపుకుంటున్నాము. మన మేదర బంధువుల సహకారంతో అన్ని చక్కగా పూజ జరుపుకొని అన్న సందర్భం చేసుకొని 30 సంవత్సరం జాగ్రత్తగా జరుపుకుంటున్నామండి. మేదర బంధువులు అందరూ మమ్మల్ని సహకరిస్తున్నారు. మాకు అందరికీ నమస్కారాలండి. అందరికీ ధన్యవాదాలు.